విశాఖ లలితానగర్లోని లలిత పీఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లలిత కామేశ్వరుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామి హాజరయ్యారు. స్వామి పర్యవేక్షణలో కుర్తాలపీఠ పురోహితులు మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో లలిత కామేశ్వరులకు పూజాధికాలు, అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, తిరువీధి ఊరేగింపు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తుల కళ్యాణం వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజలు చేసి తరించారు. బ్రహ్మోత్సవాల విశిష్టతను, నిర్వహణ విధానాన్ని అర్చకులు శర్మ వివరించారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో 79వ బ్రహ్మోత్సవాలు మన విశాఖ పీఠంలో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మొన్న అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు నిన్న ఉదయం విశేష ద్రవ్యాలతో శ్రీ కామేశ్వరులకు మంగళస్నాన మహోత్సవం జరిగింది. నిన్నటి సాయంకాలం అంగరంగ వైభవంగా శ్రీ లలితా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాం. అందులో భాగంగా సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన కార్యక్రమం, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం, అమ్మవారి ప్రవర, స్వామివారి ప్రవర మరియు స్వామివారికి అమ్మవారికి కన్యాదాన కార్యక్రమం, గుడజీరక ధారణ కార్యక్రమం, కన్యాదాన కార్యక్రమం, అదేవిధంగా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణాంగంగా జరిగాయి. అయితే విశాఖపట్నం లలితాపీఠంలో ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, సాధారణంగా ఒకసారి ప్రతిష్ఠ అయిన తర్వాత మూల విగ్రహానికి కళ్యాణం జరగడం మరెక్కడా ఉండదు. మరేం చేస్తారయ్యా ఎక్కడైనా అంటే ఉత్సవర్లకు మాత్రమే, ఉత్సవమూర్తులకు మాత్రమే కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఉత్సవమూర్తులకు కళ్యాణం జరగగానే మూలమూర్తికి కూడా మాంగళ్యధారణ, అక్షతారోపణ కార్యక్రమం కూడా జరగడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత. కాబట్టి ఈ కార్యక్రమం కూడా నిన్న చక్కగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమంగా లోపల ఉండేటువంటి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి 200 కిలోల అన్నంతో మరియు పరిమళమైనటువంటి విశేషమైన పదార్థాలతో అమ్మవారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ అన్నాన్ని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద రూపంతో ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఈనాటి సాయంకాలం అమ్మవారి యొక్క ఎదురుగ్గా అందరూ స్త్రీమూర్తులంతా కలిసి సౌందర్యలహరి పారాయణం చేయబోతున్నారు. అదేవిధంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి డోలోత్సవం కార్యక్రమం జరుగుతుంది. రేపటి రోజు ముఖ్యమైనటువంటి విశేషమైన కార్యక్రమం రేపటి రోజు. ఎందుకంటే గురుస్థానాలు చాలా చోట్ల ఉంటాయి, కానీ ఈ లలితాపీఠం ఒక గురువు గారు స్థాపించింది కాబట్టి ఆ గురు పూజా మహోత్సవాన్ని కూడా రేపటి రోజు ఉదయం జరుగుతుంది. దాంతోపాటు రేపటి రోజు సాయంకాలం ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని తమ భుజస్కంధాల మీద అలా ఊరేగింపు అంటే ఊరికి ఎరింగింపు, ఉత్సవం గ్రామోత్సవంగా మేము కూడా అమ్మవారిని మా భుజస్కంధాల మీద మోయాలి అనుకునేటువంటి ప్రతి భక్తులు రేపటి సాయంకాలం 5:30 కల్లా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని ఈ పురవీధుల్లో గ్రామోత్సవంగా ఊరేగించి మనం కూడా మన ఆనందాన్ని అమ్మవారితో పంచుకుందాం. అమ్మవారి ఆశీస్సులు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆశీస్సులు మనం పొందుదాం. అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం.